ఆసియా ఖండంలోనే అత్యంత పురాతన చర్చి, ప్రపంచంలోని ప్రముఖ చర్చిల్లో ఎత్తైనదిగా గుర్తింపు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల సందర్శకులను ఆకట్టుకుంటున్న ఆరాధనా క్షేత్రం. 100 ఏళ్లైన చెక్కు చెదరని ప్రార్థనా మందిరం, రంగురంగుల యేసు శిలువలకు నిలువుటద్దం. ఈ ఏడాదితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పర్యాటక ప్రదేశం మెదక్ చర్చి ప్రతి ఆదివారం భక్తులు, సందర్శకులతో కిటకిటలాడుతుంది. క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులతో పాటు ఇతర మతస్థులతో ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ఎక్కడ లేని విధంగా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవటం మెదక్ చర్చి ప్రత్యేకత. శతవసంతాలు పూర్తి చేసుకుని ఉత్సవాలకు సిద్ధమవుతున్న మెదక్ చర్చిపై ఈటీవీ ప్రత్యేక కథనం. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఒకటి పాపన్నపేటలో ఉన్నటువంటి ఏడుపాయలు వనమాతా దుర్గాదేవి, మరో విధంగా మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ఈ పురాతన చర్చ్. అయితే దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యం. ఈ చర్చి పూర్తి అంశాలు, ఈ కట్టడాలు, చరిత్ర మొత్తం కూడా ఈ కథనంలో చూద్దాం. ఆసియా ఖండంలోనే ప్రముఖ క్రైస్తవ క్షేత్రంగా మెదక్ చర్చి పేరు ప్రఖ్యాతలుగాంచింది. పాశ్చాత్య దేశస్థులు సైతం ఈ ఆరాధన క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాదితో శతవసంతాలు పూర్తి చేసుకుని క్రిస్మస్ వేడుకల్లో ప్రత్యేక శోభను సంతరించుకోనుంది. హైదరాబాద్ నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో మెదక్ పట్టణంలో ఉంది. కాకతీయుల పరిపాలనలో మెదక్ చిన్న గ్రామం. నైజాం రాజుల పరిపాలనలో ఈ ప్రాంతాన్ని గుల్షనాబాద్గా పిలిచేవారు. 20వ శతాబ్దం ప్రారంభంలో వెస్లియన్ మెథడిస్ట్ మిషన్ ద్వారా పంపిన మిషనరీ రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ ద్వారా ఈ మెదక్ చర్చి రూపుదిద్దుకుంది. 1914లో నిర్మాణం చేపట్టగా దాదాపు 10 సంవత్సరాల తర్వాత 1924లో పూర్తయింది. మెదక్ నడిబొడ్డున కేంద్రీకృతమైన ఈ చర్చి మహాదేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రార్థన మందిరం శిఖరం ఎత్తు 173 అడుగులు ఉంటుంది. వెడల్పు 100 అడుగులు, పొడవు 200 అడుగుల విస్తీర్ణంలో నిర్మితమై ఉంటుంది. 100 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర కరువు, ఆకలి, అనారోగ్యంతో అలమటించేవారు. ఆ సమయంలో మిషనరీ రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించి వారి ఆకలి బాధలను తీర్చడం కోసం పనికి ఆహార పథకం ద్వారా చర్చి నిర్మాణానికి పూనుకున్నారు. స్థానికులకు ఉపాధి కల్పించి వారి అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో దాదాపు 10 సంవత్సరాల్లో మెదక్ చర్చి కట్టడాన్ని నిర్మించారు. అనంతరం 1924లో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మెదక్ చర్చిని వైభవంగా ప్రారంభించారు. మెదక్ మహాదేవాలయంగా పిలుస్తున్న ఈ చర్చిని ఐరోపాకు చెందిన గోతిక్ శైలిలో నిర్మించారు. ఈ చర్చి ద్వారా మెదక్ పరిసర ప్రాంత ప్రజలకు విద్యా, వైద్య సేవలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించారు. దీని రూపకర్త పాస్నెట్ సేవలను గుర్తించిన అప్పటి నిజాం రాజు అతనిని కైసర్ ఈ హిందూ అనే బిరుదుతో సత్కరించారు. అప్పట్లో చర్చి ఆధ్వర్యంలో మిషన్ ఆసుపత్రి ఉండేది. వేల సంఖ్యలో రోగులు ఇక్కడ ఉచిత సేవలు పొందేవారు. క్రమంగా అది శిథిలావస్థకు చేరడంతో సేవలను పూర్తిగా నిలిపేశారు. ప్రస్తుతం చర్చి ముఖద్వారం వద్ద మిషన్ దవాఖానా పేరుతో వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రి నిర్మిస్తున్నారు. అంతేగాక విద్యార్థుల కోసం పాఠశాలలు, కళాశాలలు, అనాథ వృద్ధుల కోసం సంధ్యా నిలయం పేరుతో ఆశ్రమాలను నడుపుతున్నారు. ఈ మహాదేవాలయం నిర్మించి ఈ సంవత్సరం 2024కు 100 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఈ మందిరాన్ని చాలామంది విశ్వాసులు దర్శిస్తూ ఉంటున్నారు. తెలంగాణ మాత్రమే కాకుండా దేశ విదేశాలలో నుండి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు కులమత విభేదము లేకుండా ఈ మందిరాన్ని దర్శిస్తారు. ప్రతి ఆదివారము 2 ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. మొదటి ఆరాధన 7 గంటల నుండి 9:30 వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 12 గంటల వరకు. ఈ 2 సర్వీసులలో కూడా మరి అనేక మంది ప్రజలు ఈ మందిరాన్ని దర్శించి దేవుని ఆరాధిస్తూ ఉంటారు.
మెదక్ చర్చి ప్రపంచంలోని ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ప్రధాన మందిరంలో క్రీస్తు పుట్టుక, శిక్ష, మరణాలకు సంబంధించిన ప్రతిమలను భక్తుల దర్శనార్థం ఉంచారు. రంగుటద్దాలపై చిత్రీకరించిన ఈ కళా ప్రతిమలు సందర్శకులకు కనువిందు చేస్తాయి. క్రీస్తు రాక సంబంధించి 1927, జననానికి సంబంధించి 1947, జననం క్రీస్తుకు సిలువ వేసిన సందర్భం గురించి 1957లో ఏర్పాటు చేసిన ఆకృతులు భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయి. వీటన్నింటినీ ప్రఖ్యాత ఆంగ్లేయ చిత్రకారుడు సర్ ఫ్రాంక్ ఓ సాలిన్బరీ అద్దాలపై అద్భుతంగా చిత్రీకరించారు. ఈ అద్దాలన్నీ ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ రంగు తేలిపోవడం, పగుళ్లు రావడం వంటి చిన్న లోపం రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహాదేవాలయం కూడా ఈ రోజుకు 100 సంవత్సరాల సమయానికి కూడా చెక్కు చెదరకుండా ఉండడము, ఇంత స్థిరంగా ఉండడము అని అంటే మనం గ్రహించగలుగుతాం. ఆ రోజున వచ్చినటువంటి ఆ మిషనరీలు, దైవజనులు, సేవకులు వారెంత శ్రద్ధ వహించారు, నిర్మించడానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి నిర్మాణము కొన్ని వందల సంవత్సరాలు ఈ స్థలంలో స్థిరముగా ఉండాలనేటువంటి ఒక సిద్ధపాటు వారు చేసినటువంటి ప్రణాళికలు నేటికి మరి ఎంతో ఆశ్చర్యమైనటువంటి విధానంలో మనం చూడగలుగుతున్నాం. కులమతాలకు అతీతంగా ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి శని ఆదివారాల్లో వేల సంఖ్యలో భక్తులు మెదక్ చర్చికి వస్తారు. స్థానికులు, తెలుగు రాష్ట్రాల వారే కాకుండా దేశ విదేశాల నుంచి మెదక్ చర్చికి వస్తారు. పర్యాటకంగా చర్చి కట్టడాన్ని చూడడానికి ఇతర మతస్థులు వందల సంఖ్యలో వస్తుంటారు. ఇక క్రైస్తవులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు నిత్యం బారులు కడతారు. ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగుతుంటాయి. ఈ ఆరాధనల్లో దాదాపు 5,000కు పైగా భక్తులు పాల్గొంటారు. ఇక క్రిస్మస్ సమయంలో మెదక్ చర్చి పరిసర ప్రాంతాలు భక్తుల కోలాహలంతో నిండిపోతుంది. ప్రార్థనా మందిరంగానే కాకుండా పర్యాటక ప్రదేశంగానూ ఆకట్టుకుంటున్న మెదక్ చర్చికి చేయూతనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. నిత్యం వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తోడ్పాటు కల్పిస్తోంది. ఇక్కడ కుల మతాలకు అతీతంగా, జాతి వైషమ్యాలకు అతీతంగా ప్రజలు తండోపతండాలుగా వస్తూ మరి హిందూ, ముస్లిం, బంజారా అనేటటువంటి భేదం లేకుండా అనేక మంది ప్రజలు అనుదినం దీన్ని దర్శిస్తూ ఉంటారు. ఆదివారం అయితే సుమారు 10,000 మంది దర్శిస్తూ ఉంటారు. పండుగ సమయాల్లో ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో ఈ గ్రౌండ్ అంతా కూడా మనకు ఇసుక వేస్తే రాలని జనాంగం ఇక్కడ మందిరాన్ని దర్శిస్తూ ఉంటారు. ఇది ఒక పుణ్యక్షేత్రముగా, ఇది ప్రజలందరికీ దేవుడిచ్చిన మహాప్రసాదముగా ఆలయం విరాజిల్లుతూ ఉన్నది. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భముగా 100 దేవాలయాలు, రూరల్ చర్చెస్ ఈ అధ్యక్ష మండలంలో ఇప్పుడు 13 జిల్లాల్లో ఉన్న అనేక గ్రామాల్లో ఈ డయాసిస్ విస్తరించి ఉన్నది. మరి డయాసిస్ కేంద్రం సిఎస్ఐ సినాడ్ చెన్నై, మరి డయాసిస్ కేంద్రం సికింద్రాబాద్లో ఉంటూ ఉన్నది. మరి 100 చర్చెస్ కూడా ఇప్పుడు నిర్మాణంలో ఉండి పనులు ముందుకు కొనసాగుతూ ఉన్నవి. మళ్ళీ ఆసియాలోనే అతిపెద్దగా ప్రాచీన చర్చిగా గుర్తింపు రావడం, మరియు గవర్నమెంట్ సపోర్ట్ కానీ అట్లా ఇక్కడ వచ్చిన వాళ్ళని కూడా మంచిగా రిసీవ్ చేసుకోవడం కూడా అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ రావడం ఎన్విరాన్మెంట్కి ఇట్లా కానీ మళ్ళీ ఇంతకుముందు ఏంటంటే ఒకప్పుడు మేము నార్మల్గా చాలా కష్టపడుతుండే ఇక్కడ రావడానికి, ఇట్లా దారి బాగాలేకపోవడం. ఇప్పుడు నియర్ బై బస్ స్టాండ్ అట్లా ఉండి కూడా ఈజీగా వేరే వాళ్ళకి అవుటర్స్ కూడా చాలా ఇబ్బంది ఏం లేకుండా మంచిగా రావడం అనేది జరుగుతుంది. అందరూ పర్యాటకులకు కూడా మంచిగా ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి. పీస్ఫుల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కిటెక్చర్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడో 90s 14 or 12 సంథింగ్ అప్పటి నుంచి ఉంది అంటేనే ఒక ముందు షాక్, ఏం ప్రాబ్లం లేకుండా అదొకటి. అంతా ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే నమ్మకం, ఒక నమ్మకం మీద ఉంది కాబట్టి ఎంత మంచిగా ఉంది అని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఆడ నుంచి ఎంత దూరం నుంచో ఇక్కడికి వచ్చాం. మా పేరెంట్స్ అయితే ఆంధ్ర నుంచి వచ్చారు, వెస్ట్ గోదావరి నుంచి. చర్చి లోపలి భాగంలోనే ఆనాటి అరుదైన చెక్క సామాగ్రిని తయారు చేయించారు. వచ్చిపోయే భక్తులు, సందర్శకుల కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు. భారీ సైజులో ఉండే పియానో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దైవ సందేశాన్ని ఇవ్వడానికి గద్ద రూపంలో ఉండే పోడియంను తయారు చేయించారు. ఇలా అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణం చేపట్టారు. ఇవే కాకుండా మెదక్ చర్చికి మరో అరుదైన ప్రత్యేకత ఉంది. ఎక్కడా లేని విధంగా చర్చి ముందు కొబ్బరికాయలు కొడుతూ, అగరబత్తులు వెలిగిస్తూ భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇతర మతస్థులు అధికంగా ఇక్కడకు వస్తుండటంతో కొబ్బరికాయ
కొబ్బరికాయలు కొట్టే సాంప్రదాయం ఏళ్లుగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ మతాలు కులాలకు చెందినటువంటి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ సిలువ ఏదైతే ఉందో ఇక్కడ వివిధ మతాలకు చెందినటువంటి భక్తులు అలాగే ఈ పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ వేరే ఏ ప్రాంతంలో కూడా చూడనటువంటి ఈ ఘటనలు ఇక్కడ చూస్తుంటాం. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం సహజంగా చర్చిలో కొబ్బరికాయలు కొట్టే సాంప్రదాయం అయితే ఉండదు. కానీ ఈ మెదక్ చర్చి ఏదైతే ఉందో ఇక్కడ ఇటు హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ 3 మతాలకు చెందిన వారు కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ భక్తులు వారి నమ్మకాలకి అనుగుణంగా ఈ హిందువులైతే కొబ్బరికాయలు కొట్టడం, అలాగే ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు వారి వారి సాంప్రదాయాల పద్ధతి ప్రకారం ఇక్కడ కొవ్వొత్తులు వెలిగించడం, వారి మొక్కులు చెల్లించుకోవడం అనేది ఈ సాంప్రదాయంగా ఈ మొత్తంగా ఈ సిలువ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోనే మొక్కులు చెల్లించినట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అదేవిధంగా కొవ్వొత్తులు ఏదైతే ఉందో వెలిగించి మొత్తంగా ఇక్కడ తమ భక్తును కోరిన కోరికలు తీర్చేటి సుక్రీస్తుగా ఇక్కడ భావిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ కొబ్బరికాయలు అదేవిధంగా కొవ్వొత్తులు వెలిగించి తమ భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ మహాదేవాలయం లోపల యేసుక్రీస్తు స్వయంభుగా వెలిశారని క్రైస్తవుల ప్రగాఢ నమ్మకం. మహాదేవాలయ ప్రార్థనా మందిరం చిన్నదిగా ఉండడంతో భక్తుల సౌకర్యార్థం గతంలో ఉన్న ఓ బిషప్ చర్చిని మార్చి ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో నిర్మించారని తెలుస్తోంది. మెదక్ డైసిస్ లెక్క ప్రకారం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా డైసిస్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా సుమారు 100 ప్రార్థన మందిరాలు పూర్తి చేసే దిశగా మెదక్ చర్చి పాలక మండలి పనిచేస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చర్చి ఏదైతే ఉందో అది అసలైన చర్చి. మనం హిందూయిజంలో చూసుకున్నట్లయితే గర్భగుడి ఏదైతే అంటామో అదేవిధంగా పురాతన ఆలయం ఏదైతే ఉందో అదేవిధంగా పురాతన చర్చి ఏదైతే ఉందో ఈ మెదక్కి ఇప్పుడు ఆసియా ఖండంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి చర్చిగా పిలువబడుతున్న పూర్వ చర్చి ఏదైతే ఉందో మొత్తంగా మనం విజువల్స్లో చూసుకుంటున్నటువంటి ఈ చర్చి తొలిత ఇక్కడే పూజలు అందేవి. అదేవిధంగా పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఇప్పుడు కొత్తగా నూతనంగా అధునాతనంగా నిర్మించినటువంటి ఈ పాత చర్చిని పూర్తిగా ఎటువంటి వినియోగంలో లేదు. ప్రస్తుతం మొత్తంగా ఈ పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నూతనంగా ఏర్పాటు చేసి దాదాపు 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి చర్చి ఇప్పటికీ కూడా పూర్తిగా ఎటువంటి చెక్కు చెదరకుండా ఈ రాళ్ళు అయితే రాళ్ళు కూడా ఎలాంటి రంగు వెలవకుండా అలాగే పెయింట్ కానీ ఎలాంటి రంగులు వేయకుండా పూర్తిగా ఆధ్యాత్మికం అలాగే ఆహ్లాదం పంచే విధంగా కూడా ఈ మెదక్ చర్చి ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఈ మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ చర్చి సిఎస్ఐ చర్చి ఏదైతే ఉందో దాని పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చర్చిలు నిర్మించడానికి ఈ మొత్తం పాలక మండలి పూనుకుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ 100 సంవత్సరాల ఈ సందర్భంగా 100 సంవత్సరాల పండుగ నేపథ్యంలో పురాతన కాలంలో ఇంగ్లాండ్ వాళ్ళు నిర్మించినటువంటి వాళ్ళ మునిమనవాళ్ళు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ కోలాహలం నడుమ ఈ క్రిస్మస్ పండుగ నాడు ఈ 100 శత దినోత్సవాన్ని కూడా జరిపించుకోవడానికి కూడా ఈ పాలక మండలి అయితే సిద్ధమవుతున్నట్లు కూడా ఈ పాలక మండలి అంటూ ఉన్నది. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్ మెదక్ నుంచి.